హలో హాయ్ అందరికీ నమస్కారం. ప్రస్తుతానికి మనం ఆలేరు మండలం కోదనపాక గ్రామ పంచాయతీ పరిధిలో మాజీ సర్పంచి అట్లనే మండల ప్రధాన కార్యదర్శిగా మండల ప్రెసిడెంట్గా ఉన్న గంగుల శ్రీనివాస్ గారితో ఉన్నాం. ఈ 9.5 సంవత్సరాలు ప్రజలకు ఎలాంటి సేవలు అందించారు, అలానే గవర్నమెంటు మారింది, ఈ గవర్నమెంట్లో కూడా వాళ్ళను ఎట్లా 6 గ్యారెంటీలు తీసుకెళ్తున్నారో అతని ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, మీరు 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు సార్. ప్రజలకు, ఈ ఆలేరు నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అందించారు సార్? నేను 2013లో ఇక్కడ మేజర్ గ్రామ పంచాయతీ కొలన్. నా పేరు గంగుల శ్రీనివాస్. నేను 2013లో ఈ కొలన్పాక గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నుకోబడ్డాను. 5 సంవత్సరాలు నేను సర్పంచ్గా ఉన్నాను. ఆ తర్వాత నేను మండల పార్టీ బీఆర్ఎస్ ప్రెసిడెంట్గా సర్పంచ్ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు కంటిన్యూషన్గా 2 టర్మ్స్ నేను మండల పార్టీ ప్రెసిడెంట్గా చేశాను. నేనున్నప్పుడు కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఈ గ్రామానికి కానీ మండలానికి కానీ అనేకమైన అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఉదాహరణ, ఈ కొలన్పాక గ్రామానికి పెద్ద గ్రామ పంచాయతీ. ఇక్కడ అభివృద్ధి అనేది ఇంతకుముందు కేసీఆర్ రాకముందు నోచుకోలేని పరిస్థితిలో ఉండే. ఇది పెద్ద హిస్టారికల్ ప్లేసు. ఇక్కడ 5 పీఠాలలో మొదటి పీఠమైనటువంటి రంభాపూర్ పీఠమైనటువంటి శివాలయము, రేణుకాచార్యులు జన్మించినటువంటి శివాలయము. ఈ శివాలయము దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి శివాలయం ఇది. ఈ శివాలయాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. కేసీఆర్ గారు కొంత అభివృద్ధి చేసి ఒక 2.5 కోట్లు పెట్టి దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దాని పక్కకే నేను సర్పంచ్ ఉన్నప్పుడే మినీ ట్యాంక్ బండి, ఆ చెరువు టెంపుల్ వెనుకనే చెరువు ఉంటుంది, దాన్ని మినీ ట్యాంక్ బండిగా 6 కోట్ల రూపాయలతోని వారు అభివృద్ధికి శాంక్షన్ చేసి మినీ ట్యాంక్ బండి ఏర్పాటు చేయడం జరిగింది. అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలలో ఈ కొలన్పాక గ్రామంలో ఒక్క సీసీ రోడ్డు కూడా కేసీఆర్ గవర్నమెంట్ రాకముందుకు, తెలంగాణ గవర్నమెంట్ రాకముందుకు విలేజ్లలో లేకుండే. సర్పంచులు చాలా ఇబ్బందులు పడేది. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు 80% సీసీ రోడ్లు వేపించడం జరిగింది. ఆ సీసీ రోడ్లు ప్రతి గల్లీకి కూడా, మెయిన్ గల్లీలన్నీ సీసీ రోడ్లు వేయించాం. ఆ తర్వాత నా తర్వాత వచ్చిన సర్పంచ్ కూడా కంప్లీట్గా ప్రతి గల్లీకి సీసీ రోడ్లు వేయించి కొన్ని మెయిన్ బజార్లు కూడా సీసీ రోడ్లు వేపించడం జరిగింది. ఇప్పుడు కొలన్పాకలో అభివృద్ధి అనేది డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ ఈ కొలన్పాకలో అనేకమైన పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి అన్ని సమస్యలకు ఉండాలని ఇక్కడ గడి ఉంటుంది. అక్కడ అన్నీ కూడా రైతు వేదిక కట్టియడం కానీ, మార్కెట్ కట్టియడం కానీ, అక్కడ 2 యువజన బిల్డింగులు కట్టించి బీసీ కమ్యూనిటీ హాల్ కట్టించి వాటన్నిటిని కూడా ఆధీనంలో తీసుకొని ఇప్పుడు ప్రజా ప్రయోజనాలకు వాడుకోవడం జరుగుతుంది. అట్లనే ఈ విలేజ్లో అభివృద్ధి విషయంలో పోతున్న క్రమంలో ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు సున్నాగా అభివృద్ధి కార్యక్రమము జరిగిపోయింది. ఇప్పటి వరకు ఒక తట్టెడు మట్టి ఇక్కడ వేసింది లేదు, చిన్న అభివృద్ధి పని చేసింది లేదు. చేసిన పనులకే ఆటంకం కలిగించి కనీసం మిషన్ భగీరథ నీళ్ళు కూడా వాళ్ళు ఇప్పియలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ విలేజ్లో 10,000 జనాభా కలిగిన విలేజ్లో మాకొకటి మంచినీళ్ళ బావి అని ఒక బావి ఉంటుంది వాగు పక్కకు. ఆ బావి నుంచి అధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకొని ఈ విలేజ్లో మిషన్ భగీరథ నీళ్లు బంద్ అయినప్పుడు కంప్లీట్గా మొన్న 10 రోజులు చాలా ఇబ్బందుల పాలైపోయినాం. వాటర్ వస్తలేదు. ఆ వాటర్ రావడానికి పైప్ లైన్ ఇచ్చి డైరెక్ట్గా ట్యాంకీలకు ఎక్కించడానికి, అవి బంద్ అయినప్పుడు అవి రావడానికి ఒక పైప్ లైన్ ఇచ్చి వారి ద్వారా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ముందుకొచ్చి దాన్ని బాగు చేసి ఈ విలేజ్ని వాటర్ ఇవ్వడానికి ప్రయత్నం చేయమని చెప్పినా కూడా వాళ్ళు ఎవరు కూడా పట్టించుకొని చేసే పరిస్థితి లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో పంచాయతీ సెక్రటరీలు నానా ఇబ్బందులు పడుతుర్రు. సర్పంచులు చేసిన బిల్లులు ఇప్పటి వరకు ₹1 కూడా వాళ్ళ చేతికి వస్తలేదు. వాళ్ళ అప్పుల పాలైపోయి నానా ఇబ్బందులు పడి వాళ్ళు సెక్రటరీ ముట్టడిస్తామంటే ప్రిలిమినరీగా ముందే
వాళ్ళను అరెస్ట్ చేసి పెట్టి వాళ్ళని కార్యక్రమాలు చేయకుండా గవర్నమెంటు ఏ యొక్క కార్యక్రమం తీసుకున్నా కూడా మరి అరెస్ట్ ముందే చేసి వాళ్ళను పోనీయకుండా చేస్తున్నారు. మరి ప్రజల యొక్క వాయిస్ను, ప్రజల యొక్క ఇబ్బందిని కూడా తెలియపరచడానికి మరి ముందుకు పోతే తెలియనీయకుండా చేస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంటు మరి చాలా చెత్తగా తయారైంది. మరి ఇప్పుడు సెక్రటరీలు కనీసము ప్రజల అవసరాలు చెత్త బాడేయడానికి మినిమము ట్రాక్టర్లో కేసీఆర్ ఇప్పించిన ట్రాక్టర్లలో కనీసం డీజిల్ పోయడానికి, చెట్లకు నీళ్లు పోయడానికి, డీజిల్ పోయడానికి ఆ ట్యాంకర్ పని నడిపిద్దామంటే కూడా కనీసం పెట్రోల్ బంకులు డీజిల్ కూడా పోస్తలేరు. మీరు నేను చెప్పింది అబద్ధమైతే ఏ గ్రామ పంచాయతీ కాడికి వెళ్ళి మీరు చూడండి, అడగండి ఆ సెక్రటరీలు ఎంత ఇబ్బందులు పడుతారో. వాళ్ళు ఎంప్లాయీస్, వాళ్ళ జీతంతో వాళ్ళు బతుకుతారు. సర్పంచులు అంటే అప్పులు తెచ్చి పెడతారు, వాళ్ళైతే పెట్టలేరు కదా. అట్లా జనము చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని ఎన్నిసార్లు ఎవరు మొత్తుకున్నా కూడా గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ఇక 6 గ్యారంటీలు అటకెక్కిచ్చారు. 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ చేసినటువంటి చరిత్ర లేదు. మరి ఇప్పుడు 6 గ్యారంటీలు అంటే మరి ఏ గ్యారంటీ ఇస్తున్నావు అనేది చెప్పడానికి వాళ్ళకి అది లేదు. ఒక బస్సు ఫ్రీ పెడితే ఆ బస్సు మరి ఆ బస్సు కూడా మరి దాని ఎంత పరిస్థితో మీకు తెలుసు. అక్కడ సీట్లు దొరికే పరిస్థితి లేదు. వాళ్ళే మాకు వద్దని చెప్పేసి ప్రజలే, ఎక్కిన మహిళలే ఈ బస్సు ఫ్రీ వద్దని చెప్పేసి స్వచ్ఛందంగా ఎన్నో వీడియోలలో, ఎన్నో యూట్యూబ్ ఛానళ్ళలో చెప్తున్నారు. అయినా కూడా వాళ్ళకు మరి ఆ పరిస్థితిని, ఆ వ్యవస్థను, ఆ బస్సులను మరి సక్రమంగా నడిపి ఆ సదుపాయాలు ఇచ్చే పరిస్థితిలో లేరు. దాన్ని ఇచ్చిపెట్టి మరి గ్యాస్ కూడా మరి 500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఒక్క గ్యాస్ సిలిండర్కు ఒక్కరికి కూడా ఇంతవరకు అమౌంట్ పడ్డది లేదు. వాళ్ళు ఇస్తున్నామని చెప్పడం తప్ప చేసింది లేదు. మరి రైతు బంధు ఇస్తామని చెప్పి ఇంతవరకు రైతు బంధు లేదు. మరి ఇప్పుడు కొత్త నాటకం ఏంటంటే గ్రామ పంచాయతీ లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మన గ్రామ సభలు పెడితే ప్రతి విలేజ్లలో తిరగబడి గ్రామ సభలలో మరి అధికారులను వెంబడి వెళ్ళగొట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులలో వాళ్ళు దాన్ని గమనించి మళ్ళా సెలెక్టెడ్ విలేజ్లు ఏం చేసి అక్కడ ఓన్లీ పత్రాలు ఇవ్వడమే మరి జరిగింది. మరి రేషన్ కార్డు కానీ, మరి అదేవిధంగా రైతు బంధు కానీ, మరి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఒక కొత్త పేరు పెట్టుకొని వాటికి వేయడం జరిగింది. కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఇవ్వడానికి లేదు. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందని తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి తర్వాత అది ఎకనామం పెట్టడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ కూడా వాళ్ళు ఇస్తారన్న గ్యారంటీ లేదు. అది జనం కూడా నమ్ముతలేరు వాళ్ళను. మరి ఇస్తే నువ్వు ముందే ఈ టైంలోపే నువ్వు నిజంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేది ఉంటే, రేషన్ కార్డు ఇచ్చేది ఉంటే, రైతు బంధు ఇచ్చేది ఉంటే, మరి నువ్వు రైతు భరోసా ఇచ్చేది ఉంటే నువ్వు ఇవ్వాలి కదా. ఇచ్చిన తర్వాత నువ్వు ఎన్నికలు పోవాలి కదా. ఇచ్చిన తర్వాత పోకుండా కాలయాపన చేసుకుంటూ ఆ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకురో అప్లికేషన్ పేర్లు చదివి మరి కాలయాపన చేసి ఈ మీటింగ్ ఆ యొక్క గ్రామ సభను వెలగొట్టుకొని అధికారులు వెళ్ళిపోవడం జరిగింది. దీన్ని మేము బీఆర్ఎస్ పక్షాన పూర్తిగా, మండల పక్షాన పూర్తిగా వాళ్ళను మరి ఖండిస్తున్నాం. ఇలాంటి పనులు చేసి మీరు రేపు ఎన్నికలలోకి వస్తే లోకల్ బాడీ ఎన్నికలలో మీకు డిపాజిట్ కూడా దక్కదని చెప్పేసి గ్రామ పంచాయతీ ఎన్నికలలో కానీ మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో కానీ మీకు డిపాజిట్ కూడా దక్కదని చెప్పేసి మరి మేము చెప్తున్నాం. అది జనంలో మీరు చూడండి, ఎక్కడ చూసినా వాళ్ళకి వ్యతిరేకత ఉంది. ఈ రైతు బంధు కనీసం ఇప్పుడు కేసీఆర్ ఇచ్చినటువంటి రైతు బంధు ఎలక్షన్లలో ఆపింది ఒకసారి ఇచ్చి ఇప్పటికీ 3 రైతు బంధులు ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు 420 రోజులు 420 హామీలు ఇచ్చి 420 రోజులు అయిపోయింది. అయినా కూడా మరి ఒక్క రైతు బంధు కూడా వాళ్ళు ఇంతవరకు ఇచ్చింది లేదు. వాళ్ళు ప్రజలను మోసం చేసి ప్రజలతో మోసాన్ని పబ్బం గడుపుకుంటూ మరి నడిపించుకుందామని చూస్తున్నటువంటి గవర్నమెంట్కు రాబోయే రోజులలో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మేము దాన్ని ప్రజలలో తీసుకుపోయి ప్రజలను చైతన్యం చేయడానికి, ఉద్యమాలు చేయించడానికి మేము సిద్ధంగా, మరి నాయకత్వంగా మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మరి మా నాయకులు కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఎప్పటికప్పుడు వారు ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఏ ఉన్నా ప్రజా వ్యతిరేక విధానాలను మేము వ్యతిరేకిస్తూ కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా ముందు కూడా చేసి మరి గ్రామ పంచాయతీ ఎన్నికలలో, లోకల్ బాడీ ఎన్నికలలో పూర్తిగా 100% మేము మరి గెలవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. వాళ్ళు చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలను వాళ్ళు అటకెక్కించిన కారణంగా మాకు ఓట్లేసి గెలిపించి మా కేసీఆర్ మీద పూర్తి నమ్మకంతో ఉన్నారని చెప్పేసి కోరుకుంటూ చెప్పదలుచుకుంటున్నాం.
ఓకే సార్, ఇప్పుడు గత ముఖ్యమంత్రి వర్యులు అనేకమైన పథకాలు తీసుకొచ్చింది సార్ మన రాష్ట్రంలో. ఆ పథకాలు ఈ ఆలేరులో ఎంత మేరకు అభివృద్ధి చెందింది సార్? మండల స్థాయిలో, మీరు మండల పార్టీ నాయకులు కాబట్టి మండల స్థాయిలో ఈ కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, ఇవన్నీ ఇట్లా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎంత మేరకు అభివృద్ధి చెందినాయి? మేమైతే మేమున్నప్పుడు మరి రైతు బంధు కానీ మరి ప్రతి పంట కాగానే మరి వాళ్ళు మరి నాట్లు వేసుకునే టైంలో మసాలాలు తెచ్చుకొని ఆ పెట్టుబడి సమయానికి పెట్టుబడి సాయం రైతు బంధు కేసీఆర్ మరి 13 సార్లు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మరి కళ్యాణ లక్ష్మి ఉందనుకోండి, కళ్యాణ లక్ష్మి కూడా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న 6 నెలల లోపు ఖచ్చితంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు మేము ఎంఆర్ఓ ఆఫీస్ అధికారుల ముందు పిలిపించి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేల ద్వారా ఖచ్చితంగా కళ్యాణ చెక్కులు పంచి వారి యొక్క ఆసరా అయినము ఆ పెళ్లికి మరి కేసీఆర్ గారు వారికి మేనమామగా అది ఒక మరి తీర్చిదిద్దడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి తులం బంగారం అన్నారు, తులం బంగారం లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, అది అటకెక్కిచ్చి చప్పుడే కవ్వుకున్నారు. మరి రైతు బంధు అనేది కంప్లీట్గా బంద్ చేసుకున్నారు. మరి ఇంకా ఈ సాధుమూలాలకు కూడా వారికి కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినప్పుడు ఖచ్చితంగా వారిని కూడా ప్రతి ఒక్కరికి ఇచ్చి ప్రతి దసరా పండుగ కానీ వాళ్ళు చేస్తున్నటువంటి క్రిస్టియన్స్ వారి పండుగలు కానీ మరి ఎవ్వరు కూడా ముస్లింలు రంజాన్ కానీ ఏదైనా కూడా వారి పారదర్శకం ఇచ్చి వారి పండుగలు చేసుకోవడానికి వారికి ఘనంగా ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసి అక్కడ భోజనాలు విందు భోజనాలు ఏర్పాటు చేసి వారికి బట్టలు ఇచ్చి ఇవన్నీ కూడా కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి మరి చేశాడు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చి దానికి రెట్టింపిస్తామని చెప్పి ఇవ్వడం జరుగుతలేదు. మేము ఇచ్చినప్పుడు మాత్రం ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఉందనుకోండి, వారు పెట్టినటువంటి 60% 70% అమౌంట్ను మేము ఖచ్చితంగా వారి ఇంటికి చెక్కు తీసుకుపోయి ఇచ్చామండి. ఆ చెక్కును వారి హాస్పిటల్లో ఆసరా వాళ్ళు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కూడా మేము 70% వాళ్ళకి అమౌంట్ తీసుకుపోయి 6 నెలల లోపు చెక్కు తీసుకుపోయి వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చి వాళ్ళకి ఆసరా అయినాము. వారు ఎప్పుడు కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఉన్నారు, కేసీఆర్ గారిని మరి ఎల్లవేళ్ళ గుర్తుపెట్టుకున్నారు. ఇప్పటి వరకు మేము ఇచ్చినటువంటి ఎప్పుడైతే బిల్లులు చేసినటువంటి చెక్కులు ఉన్నాయో అవి కొన్ని వంచినట్టు చేసిరు తప్ప ఇంతవరకు మరి సీఎం రిలీఫ్ ఫండ్ అలాంటి పరిస్థితులు కూడా ఎక్కడ ఒప్పిస్తలేవండి. ఓకే సార్, ఇదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఆయన చేస్తున్న వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు ఆయన తీన్మార్ మల్లన్న గారు మరి కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ మరి ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన ఎప్పటికప్పుడు ఎవరు ఇక్కడ ఈ నియోజకవర్గంలో మరి చేస్తున్నటువంటి ఏ తప్పులు పనులు చేసినా భూదందాలు చేసినా వాటిని ఎండగట్టడానికి ఆయన ముందొచ్చి మరి ఆయన ఛానల్లో పెట్టి మరి పేపర్ ద్వారా ఛానల్ ద్వారా పెట్టి చూపించడం జరిగింది. అది కూడా ప్రజలందరికీ కూడా అర్థమైంది. మరి ఆయన పార్టీలో ఉండి ఒక ఎమ్మెల్సీగా ఉండి ఆయన చెప్తుంది నిజమనేది ప్రజలు నమ్ముతుర్రు. దాని మీద వారు కూడా ఇప్పుడు ఉన్నటువంటి వారు అధికారంలో ఉన్నటువంటి వారు మరి తడపడాయించి ఏం చేయాలో తోయలేక ప్రజలలో వ్యతిరేకత వచ్చి వాళ్ళు దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సార్, ఇక్కడ కొండపోచమ్మ సాగర్ వాటరు కానీ మల్లన్న సాగర్ వాటర్ కానీ ఇక్కడ రైతులకు ఎంత మేరకు చెందుతుంది సార్? ఇప్పుడు మల్లన్న సాగర్ దాకా మరి కాళేశ్వరం నుంచి లిఫ్ట్ ద్వారా మల్లన్న సాగర్ వచ్చి మల్లన్న సాగర్ ద్వారా కొండపోచమ్మకు వచ్చి కొండపోచమ్మ ద్వారా గంధమల్ల అనే ఒక రిజర్వాయర్ కంప్లీట్ కాలేదు, అది శాంక్షన్ అయి ఉన్నది. అది కంప్లీట్ కాకుండా కూడా ఆల్రెడీ గంధమల్ల అనేది పెద్ద చెరువు. అది ఆ చెరువులో నుంచి మరి మాకు ఈ గుండాల దాకా మా నియోజకవర్గం మ్యాక్సిమం 50% పెద్ద మరి వాగు ఉన్నది. ఆ వాగు ద్వారా ఆ నీళ్లు వెళ్ళిపోవడం జరుగుతుంది. దాని ద్వారానే దాని నుంచి కొన్ని చెరువులు నింపడం జరిగింది. అంతకుముందు మేము ఉన్నప్పుడు కూడా మరి జనగాం నుంచి వచ్చేటి గుండాల మండలం మొత్తం చెరువులు నింపింది మా మేడం గారు, మరి గొంగిడి సుంతా మహేందర్ రెడ్డి గారు. ఇక్కడ ఈ విలేజ్లో పక్క విలేజ్లో రాఘవాపురంలో తపాస్పల్లె నుంచి వచ్చినటువంటి నీళ్లను తీసుకొచ్చి ఈ చెరువులు నింపడం జరిగింది. మరి అందుబాటులో ఉన్న చెరువులు అప్పుడు నింపడం జరిగింది. ఇప్పుడు మరి కొండపోచమ్మ నీళ్లు రావడం వల్లనే కేసీఆర్ ఇచ్చినటువంటి నీళ్ళనే ఈరోజు మరి వాళ్ళు వదిలిపెట్టి అది మేమిచ్చినామని చెప్పేసి సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు. మరి వాళ్ళు ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి కొండపోచమ్మకు మల్లన్న సాగర్కు అనేది వాళ్ళు చెప్పకుండా మేము నీళ్ళు ఇస్తున్నామని చెప్తున్నారు. అది వారి విజ్ఞతకు వదిలేస్తున్నాం, వారి వివేకానికి వదిలేస్తున్నాం. వాళ్ళకి అసలు దాన్ని చెప్పుకోవడానికి మరి అదే చెప్పేటప్పుడు ఇది
మరి ఏదైతే కాళేశ్వరం కట్టి కాళేశ్వరం ద్వారా మల్లన్న సాగరు కొండపోచమ్మకు నీళ్ళు వచ్చి మేము నీళ్ళు ఇస్తున్నామని చెప్పాలి తప్ప మేము నీళ్ళు ఇస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటి వరకు తపాసిపల్లి నీళ్ళు ఒక్క చుక్క నీళ్ళు లేవల్ల ఎక్కడికి కూడా వదలలేదు. అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కట్టిన తపాసిపల్లి కనీసం అది ఎండబెట్టి మరి అది దాని నుంచి ఈ 2-3 విలేజ్లకు నీళ్లు రాకుండా చేసారు. ఇప్పుడు మరి పక్కకు ఏదైతే కొండపోచమ్మ నుంచి కొన్ని చెరువులు నింపడానికి ప్రయత్నం చేసి నింపుతున్నారు. అది కూడా కేసీఆర్ పుణ్యము. కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరం ద్వారానే మరి మల్లన్న సాగర్ ద్వారానే కొండపోచమ్మ ద్వారానే మాకు ఈ ఏరియాకు నీళ్ళు వచ్చి సస్యశ్యామలం ఉందని చెప్పేసి కోరుకుంటున్నాం. ఓకే సార్, గత ప్రభుత్వంలోనే బెల్ట్ షాపులు బాగా విపరీతంగా పెరిగినాయని చెప్పేసి ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు సార్, ఇది ఎంతవరకు వాస్తవం? సార్ ఇప్పుడు అది మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే బెల్ట్ షాపులు అనేది మేము అప్పుడు ఎప్పుడు కూడా దాన్ని ప్రోత్సహించలేదు. వారు మరి ఎక్కడైతే వైన్ షాపులు ఉన్నాయో వైన్ షాపుల ద్వారానే నడిచింది. బెల్ట్ షాపులు అనేది అధికారులు ఎప్పటికప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాటిని వ్యతిరేకించి కేసులు పెట్టడం జరిగింది. ఇప్పుడు రెవెన్యూ ద్వారా కనీసం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ మొత్తం అటుకెక్కిపోయింది. ఎక్కడ కూడా ఆయన రియల్ ఎస్టేట్ చేయడం లేదు. చాలామంది అప్పులపాలయ్యారు రియల్ ఎస్టేట్లో పెట్టిన వాళ్ళు. ఇప్పుడు దానికి ఆ యొక్క ఇన్కాన్ని ఆయనే ఈ యొక్క మద్యం ధర తీసుకోవడానికి మరి ఏ ఒక్క కేసు వేయకుండా అధికారులందరికీ కూడా చెప్పి మరి బెల్ట్ షాపులను హేచ్ఛగా నడుపుతున్నది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇది ఖచ్చితంగా మీరు ప్రజలు చెప్తారు అప్పుడున్నటువంటి పరిస్థితి ఏంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంది. అప్పుడున్నటువంటి పరిస్థితిలో ఎంత రెవెన్యూ అమ్మింది, ఎంత రేషియో రెవెన్యూ ఉన్నది ఆ మంది అమ్మింది, ఇప్పుడు ఎంత ఎక్కువ పెరిగింది అనేది మీరు గమనించాలి. మరి ప్రజలు కూడా గమనిస్తున్నారు. మీరు దాని లెక్క ఆబ్కారీ దాంట్లో తీస్తే తెలుస్తుంది. వాళ్ళు ప్రత్యేకంగా మేము ఏ ఒక్క షాప్ గురించి బెల్ట్ షాపుల గురించి ఎవరు కూడా మరి పక్కకున్న న్యూసెన్స్ జరిగినప్పుడు మరి పిటిషన్ ఇచ్చి ఎవరైనా కంప్లైంట్ చేస్తే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దాన్ని మరి ఎలాంటి ఆబ్జెక్షన్ చెప్పొద్దు, ఈ మంద అమ్మిన ద్వారానే మనము గవర్నమెంట్ నడపాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఎలాంటి పరిస్థితిలో కూడా వాళ్ళకి ఎలాంటి కేసులు కానీ ఎలాంటి పట్టుకపోయి ఆ నిర్బంధం చేయడం కానీ చేస్తలేదు కాంగ్రెస్. మేము ఆల్రెడీ మరి కేసీఆర్ గవర్నమెంట్లో మరి కేసులు చూడండి, మరి ఆ యొక్క పరిస్థితుల్లో బెల్ట్ షాపులు ఎట్లా నడిచినా ఇప్పుడు ఎట్లా నడిచినా మీరు అది డిపార్ట్మెంట్ ఆబ్కారీ వాళ్ళని అడిగితేనే మీకు తెలుస్తుంది అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఓకే సార్, గత ప్రభుత్వంలో విద్యా వైద్యం పైన కేసీఆర్ గారు కృషి చేసి ప్రతి విలేజ్లో పల్లె దవాఖానాలు కట్టించడం జరిగింది సార్. ఈ గవర్నమెంట్ వాటిని వినియోగించుకుంటుంది అంటారా? ఇప్పుడు పల్లె దవాఖానాలు కట్టించి ఒక డాక్టర్ని కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లను కానీ ఏఎన్ఎంలను కానీ ఇక్కడ ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్లను కానీ ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఒక హెల్త్ దాని యొక్క ఆఫీసును ఏర్పాటు చేసి ఒక హెల్త్ డిపార్ట్మెంట్ చేసి అక్కడ ఈ డాక్టర్ ఉండేటట్టు ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంటు అందరు కూడా ప్రతిరోజు డ్యూటీ చేసేటట్టు దానికి ఎప్పటికప్పుడు వాళ్ళు హెల్త్లో వాళ్ళకు ఉన్నటువంటి ఫర్దర్కు ఎక్కడైనా వాళ్ళు రెఫర్ చేసి మరి ఇక్కడ చిన్న ట్రీట్మెంట్ అయితే వాళ్ళే చేయడం జరిగింది. ఆ మందులు మెడిసిన్ కూడా ప్రతి విలేజ్కి పంపించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి గవర్నమెంటు మరి వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ను పట్టించుకోవడం లేదా, ఆ డాక్టర్ కూడా మరి వస్తురా లేదా తెలియదు. ఒకవేళ వచ్చినా వాళ్ళకు సరిపోని మందులు కానీ వాళ్ళకు కానీ ఏది కూడా అది ఆపివేసినారు. అది మరి విలేజ్లో ఏ చిన్న విలేజ్లో కూడా ఆ డాక్టర్ ఉండడం వల్ల మనకు ఒక మంచి పరిణామము అది లేకుండా చేస్తున్నారు. అది ప్రత్యేకంగా అప్పుడు ఉన్నటువంటి ఏర్పాటు చేసిన డాక్టర్లను మరి ఇప్పుడున్న గవర్నమెంటు పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే యువత మొత్తం కూడా డ్రగ్స్ ముక్కు బానిసలవుతున్నారు సార్. దీని నిర్మూలన గత ప్రభుత్వంలో చాలా అద్భుతంగా ఉందని అంటున్నారు. ఈ ప్రభుత్వంలో ఏ విధంగా ఉంది సార్? ఇప్పుడు దాని యొక్క డ్రగ్స్ నిర్మూలన కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం ఎక్కడ కూడా డ్రగ్స్ అనేది ఇక్కడ రాలేదు. వచ్చినా కూడా అది ఉక్కుపాదంతో వాళ్ళు మరి బంద్ చేయడం జరిగింది, వారి మీద కేసులు పెట్టడం జరిగింది. ఇప్పుడైతే ఎగెచ్చగా మరి హైదరాబాద్లో దొరుకుతున్నాయి. మరి వాళ్ళని ఇప్పటి వరకు కట్టడి చేసినటువంటి పరిస్థితి లేదు. వారు చెప్పుకోవడమే మేము ఉక్కుపాదం పెట్టి మోపుతున్నాము ఆపుతున్నామని చెప్తున్నారు, కానీ అది లేదు. మేము అప్పుడు ఉన్నప్పుడు మరి ప్రజలకు సంబంధించిన మరి ఎక్కడ ఇబ్బందులు ఉన్నా కూడా మరి చదువుతున్నటువంటి విద్యార్థులు యువతికి ఎక్కడన్నా ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు మరి టీం పెట్టి వారికి ఎప్పటికప్పుడు నిర్వహణ చేసి వాళ్ళను మరి ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా కూడా టీం అనేది ఎంబడే ఇన్వాల్వ్ అయ్యి కేసులు పెట్టి వాళ్ళని దొరకబట్టి వాళ్ళను మరి అలాంటిది యువతిక మీదికి మరి చదువుకున్న విద్యార్థుల మీదికి పోకుండా టీం బలంగా పనిచేసింది. ఇప్పుడు ఆ టీం
మరి అనేది లేకుండా చేసిర్రు. మరి ఆ సి టీం కూడా పనిచేస్తలేదు. దాని మీద కూడా మరి ఆందోళన చేయవలసిన అవసరం ఉంది. సార్ ఫైనల్గా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎంపీడీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి సార్. ఎన్నికలంటే మొత్తం మద్యం, మనీతో కూడుకున్న వ్యవహారం. దాని నిర్మూలన కోసం ఓటర్లు మీరు ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు సార్? మేము మరి దానికైతే మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో వాళ్ళు అభివృద్ధిని ఏ గవర్నమెంట్ ఏం చేస్తుంది, కేసీఆర్ ఏం చేసిండు, రేవంత్ రెడ్డి ఏం చేసిన స్పష్టంగా వాళ్ళకి తెలుస్తున్నది. వాళ్ళు ఎక్కడ పోయినా కూడా వారిని మరి కోప్పడుతున్నారు, తిడుతున్నారు. మరి వారు తిడుతున్నటువంటి బండబూతులు మనం చెప్పలేము. వాళ్ళ ఆ రకంగా మరి మీరు మీడియాలో, సోషల్ మీడియాలో తెలుస్తున్నది. మరి మేము కనుక మేము ఆదానానికి అలాంటి మద్యానికి కానీ డబ్బులకు కానీ మేము ప్రోత్సహించము. స్వచ్ఛందంగా ఓటేసి మరి నిజమైన ఒక ఊరుకు సేవ చేసేటువంటి వ్యక్తులను, మండలానికి సేవ చేసేటువంటి వ్యక్తులను మరి వాళ్ళు ఎన్నుకోవడం జరగాలని మేము కోరుకుంటున్నాం. మేము దానికి ప్రోత్సహించము. మేము స్వచ్ఛందంగా మరి ఎలక్షన్లలో పాల్గొని, ఓటింగ్లో పాల్గొని మరి కార్యకర్తలంతా కూడా స్వచ్ఛందంగా పనిచేసి మరి జనాలను ఓటేపించి వారికి నచ్చినటువంటి మరి సిద్ధాంతానికి, కేసీఆర్ యొక్క అభివృద్ధి పనికి గుర్తించి వారు ఓటేసి మరి స్వచ్ఛందంగా ఓటేపియడానికే మేము ప్రయత్నం చేస్తాం. దాన్ని మేము ప్రోత్సహించము. అది కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించి డబ్బులతోనే గెలుద్దాం అనుకుంటారు. ఎన్ని డబ్బులు పెట్టినా, ఎంత మద్యం ఇచ్చినా కూడా ప్రజలు తెలివికలోళ్ళు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఒకసారి గెలిపించుకొనే మేము మోసం చేసుకున్నాము మేము అని చెప్పేసి వాళ్ళు మరి నిర్ణయించుకున్నారు. వారు ఏం చేసినా కూడా వారికి ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. ఓకే సార్, శ్రీనివాస్ గారు ఏమన్నా పార్టీలు మారి పదవులు ఆశిస్తున్నారు అనుకోవచ్చా? లేదండి, మేమైతే అలాంటి పార్టీలు మారడానికి మేము లేము. మేము పార్టీ మారే ఉద్దేశం మాకు లేదు. మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాము. మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఏదైనా పోటీ చేయాలనుకుంటున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే పోటీ చేస్తాం తప్ప మేము వేరే పార్టీకి పోయి చేయడానికి లేదు. ఆ పార్టీలో పోయినా గెలిచేటువంటి పరిస్థితులు ఎవరు పోయినా కూడా గెలిచే పరిస్థితి లేరు. మేమే కాదు, మా కార్యకర్తలు కూడా ఒక కాంగ్రెస్ పార్టీ కానీ వేరే పార్టీ కానీ ఏదైనా ఎరేసి చూపినా కూడా పోవడానికి సిద్ధంగా లేరు. మేము సిద్ధాంతపరంగా ఉంటాం. మేము అసలు ఏ పార్టీకి అట్లాంటి మొగ్గు చూపే పరిస్థితులు లేవు. మేము పోము. మేము అప్పటి నుంచి కూడా మేము సిద్ధాంతపరంగా పనిచేసేటోళ్ళము, పార్టీకి కట్టుబడి పనిచేసేటోళ్ళము. కాబట్టి మా కార్యకర్తలు కూడా ఎవరు కూడా అసలు ఆ పార్టీ దిక్కు మొగ్గు చూపే పరిస్థితి లేదు. ఇంకా వాళ్ళే మరి ఆ పార్టీలు ఉంటే గెలవం కాబట్టి మీ పార్టీ నుంచి టికెట్లు ఇవ్వండి, మేము గెలుస్తాము, మేము వస్తాము అని చెప్పేసి చెప్తున్నారు తప్ప వాళ్ళ పార్టీకి పోయేటువంటి పరిస్థితులు లేవు. సార్ చివరిగా బీసీ ఇక్కడున్న ఎమ్మెల్యే బీసీ, మీరు కూడా బీసీనే కదా సార్, ఏమన్నా పార్టీ మారమని ఒత్తిళ్ళు ఏమన్నా వస్తున్నాయా? అలాంటిది ఏం లేదండి. మేమేం పార్టీ మారమని మాకు ఎలాంటి ఒత్తిడి లేదు. మేము మారమని కూడా వాళ్ళకి తెలుసు. మమ్మల్ని ఎవరు కూడా అలాంటి ప్రస్తావన లేదు. మేమేమి పార్టీ మారేటువంటి పరిస్థితులు మాకు లేవు. ఓకే, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.